థర్మోడైనమిక్స్లో మనం జనరల్గా పీవీ డయాగ్రామ్స్ చూస్తూ ఉంటాం. అసలు ఈ పీవీ డయాగ్రామ్స్ ఎందుకు యూజ్ అవుతాయి? సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటిదంటే హీట్ ఎనర్జీని మనం ఎఫిషియెంట్గా వర్క్గా కన్వర్ట్ చేయడం. సో మనకు ఇంజనీరింగ్ మెకానిక్స్లో వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఏదైనా ఒక వస్తువుని సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యూజ్ చేసి ఒక డిస్టెన్స్ మూవ్ చేయడాన్ని వర్క్ అంటాం. సో థర్మోడైనమిక్ వర్క్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ చూస్తున్నాం. సో ఇది వెయిట్స్, ఇది పిస్టన్, ఇది సిలిండర్. సో హీట్ సప్లై చేస్తున్నాం. హీట్ సప్లై అంటే త్రూ ఎనీ ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ ఆర్ ఎనీ కోల్. సో ఈ హీట్ సప్లై చేసిన తర్వాత ఇందులో ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది ఈ సిలిండర్లో. సో ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ పిస్టన్ని ఫోర్స్ చేస్తుంది అప్వర్డ్స్. సో ఫోర్స్ చేసినప్పుడు ఈ పిస్టన్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్స్ మూవ్ అవుతుంది. ఈ డిస్టెన్స్ ఎక్స్ మూవ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా ఈ వెయిట్స్ని మనకు లిఫ్ట్ చేస్తుంది. సో ఇక్కడ ప్రెషర్ ఎనర్జీ, సో ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రెషర్ ఇంటూ ఏరియా ఇంటూ ఎంత డిస్టెన్స్ మూవ్ చేసింది, ఎక్స్ డిస్టెన్స్ మూవ్ చేస్తుంది, ఎక్స్. సో ప్రెషర్ ఇంటూ ఏరియా, ఏరియా అంటే పిస్టన్ యొక్క ఏరియా ఇంటూ ఎక్స్, ఎంత డిస్టెన్స్ మూవ్ చేసింది, ఈ వెయిట్ని ఎక్స్ డిస్టెన్స్ మూవ్ చేసింది. సో దీని వాల్యూమ్ అవుతుంది, చేంజ్ ఇన్ వాల్యూమ్. సో స్మాల్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ తీసుకున్నాం కాబట్టి డివి మెన్షన్ చేసినాం. సో ఇక్కడ పి ఇంటూ డివి. సో వర్క్, స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు పిడివి. సో ఇది హోల్ కంప్లీట్ వర్క్ కావాలంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేట్ చేయాలి, ఇంటిగ్రల్ ఆఫ్ పిడివి. సో ఈ వర్క్ డన్ ఈక్వేషన్ అనేది, సో మనం కన్సిడర్ చేసిన మన సిస్టమ్ ఏంటిది, క్లోజ్డ్ సిస్టమ్. సో ఇది క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఇందులోని మ్యాటర్ అనేది బయటికి వెళ్ళలేదు, లోపల ఉండే మాస్ వచ్చేసి ఇందులోకి ఎంటర్ అవ్వట్లేదు. సో మనం దీన్ని క్లోజ్డ్ సిస్టమ్ అంటాం. సో క్లోజ్డ్ సిస్టమ్ వర్క్ డన్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ పిడివి. సో ఇక్కడ ప్రెషర్ వాల్యూమ్, అందుకే మనం ప్రెషర్ వాల్యూమ్ యొక్క గ్రాఫ్ గీస్తాం. సో ఇట్లా ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్ గీసినప్పుడు సో ద ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్ విల్ గివ్స్ ద వర్క్ డన్. సో ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది డన్ అనేది మనకు ఏరియా పీవీ డయాగ్రామ్ గీసి అందులో దాని ఏరియా అండర్ ద పీవీ డయాగ్రామ్ విల్ గివ్స్ ద వర్క్ డన్. అంటే ఎంత వర్క్, ఈ ప్రాసెస్ ద్వారా ఎంత వర్క్ అనేది మనకు ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనేది మనం పీవీ డయాగ్రామ్ నుంచి నేర్చుకుంటాం.